గోస్పాడు మండల కేంద్ర ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. 167 కే జాతీయ రహదారి నిర్మాణానికి శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడంతో ఎస్సీ కాలనీ ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి చేరారు. శ్మశాన వాటికను కోల్పోవడంతో అంత్యక్రియలకు ఇబ్బందిగా మారిందని, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మరో చోట శ్మశాన వాటిక ఒక స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు కలెక్టర్, జేసీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, వీఆర్ఓలను కలిసినప్పటికీ తమ సమస్య పరిష్కారం కావట్లేదని, అలాంటప్పుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు దేనికంటూ పెదవి విరిచారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జై మాల, జై మాల. మాలలకు వెంటనే శ్మశాన వాటిక, వెంటనే గోస్పాడు మాలలకు వెంటనే శ్మశాన వాటిక, వెంటనే మేము గోస్పాడు గ్రామ ఎస్సీ మాలవరం సార్. మాకు సంబంధించిన శ్మశాన వాటిక ద్వారా 167 కే హైవే పోతుంది. ఈ విషయం మేము గత 7 నెలల నుంచి 8 నెలల నుంచి తహసీల్దార్ గారి చుట్టూ తిరుగుతున్నాము. ఆయన మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పోమన్నారు, అక్కడికి పోయినాము. మళ్ళీ ఆసార్ ఇంకా లేట్ అవుతుంటే ఈ రోజు ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా అర్జీ ఇస్తామని ఇచ్చినాము. ఆఖరికి మేము జేసీ ద్వారా అర్జీ ఇచ్చేసినాము. మాకు మా స్థలం పోయినందున మా శ్మశాన వాటికకు స్థలం కొనియవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నారు సార్. మాది గోస్పాడు గ్రామం. మా ఎస్సీ కాలనీకి సంబంధించిన శ్మశాన వాటిక గవర్నమెంట్ పోయింది. మేము తిరగబట్టి సంస్థ అందరూ ఇస్తున్నాము. ఆర్డీఓ అంటారు, కలెక్టర్ అంటారు, జేసీ అంటారు, ఎంఆర్ఓ అంటారు, వీఆర్ఓ అంటారు. ఎక్కడైనా పరిష్కారం కాలేదు. ఈ వేదిక వల్ల మేమే కాదు, ఈ జిల్లా గాని ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సమస్యలతో తిరుగుతారు తప్ప ఒక్క సమస్య పరిస్థితి కావడం లేదు. మొత్తానికి ఈ కార్యక్రమం ఎత్తేయాల. ఇదే కార్యక్రమం ప్రజా పరిష్కార వేదిక కదా. ఇంతమంది జిల్లా నుంచి వేల మంది వచ్చారు, పోతున్నారు. అసలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడలే. దీన్ని పూర్తిగా రద్దు చేయాలా. శ్మశాన వాటిక చాలా సార్లు ఇచ్చినాం. 7 నెలలు అవుతుంది. ఇక్కడ వచ్చేసి కలెక్టర్ గారికి గతంలో మే నెలలో వచ్చేసి మేము వచ్చి అర్జీ ఇచ్చేసాము. ఇక్కడ మళ్ళీ ఈ రోజు వచ్చామండి. వచ్చేసి ఆన్లైన్ లో అర్జీ అప్లోడ్ చేసుకోమంటే లేదు, ఇదే తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. సరే అని అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఆర్డీఓ దగ్గరికి, ఆర్డీఓ సార్ ప్రొసీడింగ్ ఇది, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆర్డీఓ సార్ ప్రొసీడింగ్స్ వెళ్ళాము. దాదాపు గడపకు ఒకరు వచ్చామండి. 400 మంది వచ్చారు. అయితే అక్కడికి వెళ్తే ఇక్కడ కాదు, జేసీ సార్ ప్రొసీడింగ్స్ అన్నారు. జేసీ సార్కి వచ్చి ఇచ్చేస్తున్నాము. సరే, మాకు ఎంతమందికైనా ఇస్తాము, ఇచ్చేంత ఓపిక ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఒక చిన్న పిల్లవాడు చనిపోతే 3-7 గుంట తోకడానికి కూడా లేదండి. దయచేసి గోస్పాడు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ మాల కాలనీ వారికి సహాయం చేయవలసిందిగా ఈ మీడియా వారి తరఫున ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటున్నాం. జై మాల, జై మాల. మాలల ఐక్యతం, మాలల ఐక్యతం. గోస్పాడు మాలలకు శ్మశాన వాటిక వెంటనే, గోస్పాడు మాలలకు వెంటనే శ్మశాన వాటిక వెంటనే. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.